మే నెల 25వ తారీఖు పునీత 1వ అర్బన్ పాపు గారి పండుగ. 1వ కలిస్తస్ పాపు గారి వేదసాక్షి మరణానంతరం శ్రీసభకు 17వ పాపు గారుగా పునీత 1వ అర్బన్ పాపు గారు ఎన్నికైనారు. వీరి పాలన క్రీస్తు శకం 222లో ఆరంభమైంది. కానీ పాలన గురించి ఎక్కువగా తెలియకపోయినా రోమన్ రాజ్యానికి పాలకుడైన అలెగ్జాండర్ సవేరియస్ యొక్క కాలంలోనే వారు జగద్గురువుగా సేవలందించినట్లు తెలుస్తుంది. చక్రవర్తి ఈ పాపుగారి పట్ల సానుకూలంగా క్రైస్తవులు ప్రశాంత జీవితాన్ని కొనసాగించారు. వీరికి ముందు పనిచేసిన కలిస్తస్ పాపు గారి కాలంలో ప్రబలిన మత వ్యతిరేకుల ఉద్యమాలు చాలా మట్టుకు వీరి కాలంలో తగ్గుముఖం పట్టాయి. పోపుగార్ల గ్రంథ రాజనం ప్రకారం వీరు రోమియుడని, పొంతియాను కుమారుడని తెలుస్తుంది. డయోక్లిషియన్ చక్రవర్తి పాలనలో వీరు రోము నగరంలో క్రీస్తు శకం 230 మే 23న వేదసాక్షి మృత్యువును కౌగిలించుకున్నట్లు ఈ గ్రంథం స్పష్టం చేసింది. పునీత జెరోము గారి నివేదికల చొప్పున వీరిని పునీత కలిస్తస్ సమాధుల వాటికలో మే నెల 25వ తేదీన ఖననం చేసినట్లు వివరింపబడింది. అర్బన్ అనగా మర్యాద, మంచితనం గల అని అర్థము. బంగారు మాట: నేను మీ క్షేమం కొరకు ఉద్దేశించిన పథకాలు నాకు మాత్రమే తెలియను. నేను మీ అభివృద్ధినే కాని వినాశనమును కోరను. నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించి తిని అని దేవుడు నుడుచున్నాడు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. పునీత 1వ అర్బన్ పాపు గారా, మా కొరకు ప్రార్థించండి.